డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరోసారి కార్మికులకు అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అని గుర్తు చేశారు. సో 400 దాదాపు 400 పంచాయతీలనుకుంటే, నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక 1,00,000 డైరెక్ట్ పంచాయతీకెళ్ళేలాగా ఎలాగుండాలి అనేది ఆహ్, అనుకుంటున్నాను. దాన్ని డైరెక్ట్‌గా పంచాయతీలకెళ్ళాలి. మన రూ. 10,000 25 తన సొంత నిధుల నుంచి 6 కోట్లు అందించి ప్రజల నుంచి ప్రశంసలు పొందిన పవన్ కళ్యాణ్ గారు కార్మికుల సమస్యలను కూడా పట్టించుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో 6 నుంచి 7 నెలలుగా కార్మికులకు జీతాలు పెండింగ్ లో ఉండటంతో వారు ఎంతగా కష్టపడి పనిచేసినా వేతనం ఇవ్వలేదు. దీంతో నిరాశకు చెందిన కార్మికులు తమ జీతాలు తిరిగి ఇవ్వాలని, అలా తిరిగి రాకపోవచ్చని కూడా భావించారు. పవన్ కళ్యాణ్ గారు దీన్ని పరిశీలించి ఆ పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు వెంటనే స్పందించి 30 కోట్లు విడుదల చేసి కార్మికులకు అందించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. ఈగల్ మీడియా నెట్వర్క్. మీ ప్రియాంక.